అక్కడి ప్రజలు రోడ్ల మీద నిలబడి చప్పట్లు కొడుతూ వాళ్లకు సలాం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు అంతలా కృతజ్ఞతలు చెప్తున్నారో తెలుసా? మనం ఎలక్షన్ రోజున హాయిగా వెళ్లి ఓటు వేసి వస్తాం కదా, కానీ మనం అంత ప్రశాంతంగా భయం లేకుండా ఓటు వేయడం వెనక మన జవాన్ల కష్టం ఎంత ఉందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ వీడియో చూడండి. ఇది పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో తీసింది. డ్యూటీ ముగించుకొని బస్సులో వెళ్తున్న మన జవాన్లను చూసి అక్కడి ప్రజలు రోడ్ల మీద నిలబడి చప్పట్లు కొడుతూ వాళ్లకు సలాం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు అంతలా కృతజ్ఞతలు చెప్తున్నారో తెలుసా? ఎందుకంటే బెంగాల్లో ఎలాంటి హింస జరగకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేసేలా కాపాడింది వీళ్లే కాబట్టి. రాత్రింబవళ్లు మన ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఈ నిజమైన హీరోలు వాళ్ళ డ్యూటీ అయిపోయాక ఎలా నిద్రపోతున్నారో ఒక్కసారి చూడండి. వాళ్ళకు పడుకోవడానికి కనీసం సరైన బెడ్ ఉండదు, ఏసీ రూములు ఉండవు, నేల మీద బెంచ్ల మీద దొరికిన ఆ కొద్దిపాటి స్థలంలోనే సర్దుకుంటారు. కనీసం ఒంటి మీద ఉన్న ఆ బరువైన యూనిఫామ్, కాళ్లకున్న బూట్లు కూడా విప్పకుండా అలసిపోయి అలాగే నిద్రపోతారు. తమకు సౌకర్యాలు లేకపోయినా దేశం బాగుంటే చాలు అనుకునే నిస్వార్థ ప్రాణులు వీళ్ళు. దేశ సరిహద్దుల్లోనే కాదు, దేశం లోపల కూడా ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడుతున్న ఈ సైలెంట్ గార్డియన్స్ కష్టం చూశాక మీకేమనిపించింది? ఓటు వేసే హక్కును కాపాడుతున్న మన రియల్ హీరోల కోసం కింద కామెంట్స్ లో ఒక జై హింద్ అని టైప్ చేయండి. వాళ్ళ ఈ కష్టం, త్యాగం ప్రతి ఒక్క భారతీయుడికి తెలిసేలా ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.